మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షమానందహేతురధికం మురవిద్విషోపి ఈషణ్నిషీదతు మయి క్షణమిక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఇక్కడ అమ్మవారి కనుచూపులు ఎలా ఉన్నాయంటే ఇందీవర ఉదర సహోదర అని మాట వేశారు. ఇక్కడ ఇందీవరము అంటే నల్ల కలువ పువ్వు అని అర్థం, దాని యొక్క ఉదరము అంటే నడిమి భాగము, దానికి సహోదరము అంటే తమ్ముళ్ళ ఉన్నాయని. సాధారణంగా ఒకే పోలిక కలిగి ఉన్నప్పుడు వాడు తమ్ముళ్ళ ఉన్నాడండి వీడు అని అంటాం లోకంలో చూసినప్పుడు. అలాగే అమ్మవారి ఆ కనుచూపులు ఎలా ఉన్నాయంటే ఆ నల్ల తామరల యొక్క నడిమి భాగమునందు ఎటువంటి కాంతి ఉన్నదో అటువంటి కాంతితో అమ్మ కనుచూపులు ఉన్నాయి అని ఇక్కడ వర్ణిస్తున్నారు. అది విశేషం. అలా ఉన్నటువంటి అమ్మ యొక్క ఇందిరాయాహ ఈక్షణార్థం, పూర్తి కనుచూపు అక్కర్లేదుట, ఈక్షణ అర్థం, ఆ కనుచూపులో కాసింత చాలు, అది ఎక్కువ కాలం ప్రసరించిన అవసరం లేదు, క్షణం అన్నారు. కాసేపు ప్రసరిస్తే చాలు అఖండమైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వగలదమ్మా. అంత శక్తి ఉంది ఆ కనుచూపుల్లో. పొందే మనకంత శక్తి లేకున్నా ఇచ్చే తల్లికి అంత శక్తి ఉందన్నమాట. కాసింతసేపు కాసింత చూపు, అది లభిస్తే చాలు ఎన్ని జన్మలకైనా సరిపడా ఐశ్వర్యం ఆ తల్లి ఇవ్వగలదు. ఇందులో కూడా ఇంద్రునికి ఐశ్వర్యములు ఇచ్చే తల్లి, నారాయణ్ని ఆనందింపజేసే తల్లి అనే అర్థం చెప్పబడుతున్నది. సర్వదేవతలకి వారి వారి ఐశ్వర్యములు అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తున్నాయి. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అని మనం చదువుతూ ఉంటాం కదా వేదమంత్రములు. అందులో అగ్ని ధనము, వాయువు ధనము, ఇవన్నీ కూడా మనల్ని ధన్యత చేయిస్తున్నాయి. ఆ కారణం చేత వాటికి ధనము అని పేరు. దేనివల్ల మనం ధన్యత చెందుతామో వాటికి ధనము అని. ధన్యత చెందడం అంటే అర్థం కృతకృత్యులం అవుతున్నాము అని అర్థం. ఈ అగ్ని వాయు సూర్యులు వీరందరి చేత ఈ విశ్వం ధన్యమవుతున్నది. ఆ కారణం చేతనే విశ్వమనే ఇంటిలో ఉన్నటువంటి ధనములు ఏవయ్యా అంటే అగ్ని వాయు సూర్యులు. ఈ ధనములన్నింటిలోని ఉన్నటువంటి ఆ ధనలక్ష్మి జగదంబ. ధనలక్ష్మి అనే మాటకి ఇంత అర్థం ఉన్నది. ఆ అగ్నికి అటువంటి ప్రకాశ శక్తి అమ్మ వల్లే వచ్చింది. సూర్యునికి ఆ వెలుగులిచ్చే శక్తి అమ్మ వల్లే వచ్చింది. చంద్రునిలో చలువ కూడా అమ్మ వల్లే ఉన్నది. అలాగే ఇంద్రునిలో ఇంద్రత్వం, కుబేరునిలో ఉన్నటువంటి కుబేరత్వ శక్తి, దిక్పాలకుల్లో ఉండే దిక్పాలకత్వ శక్తి, గ్రహాధిపతుల్లో ఉండే ఆధిపత్య శక్తి, సృష్టిలో ఎవరికి ఏ శక్తి కావాలన్నా ఆ శక్తి ఆ తల్లి ఇవ్వవలసినదే. అందుకు ఆ పరాశక్తిని ధనలక్ష్మి అని మనం కీర్తిస్తూ ఉన్నాం. ఈ మాటనే అగస్త్య మహర్షి కొల్హాపురి మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ చెప్తారు. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తివి పూబోడి దహనునందు, మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఇది శ్రీనాథ మహాకవి యొక్క కవిత్వం. సంస్కృతంలో ఉన్నటువంటి ప్రసిద్ధ అగస్త్యకృత లక్ష్మీ స్థుతికి ఇది అనువాదం. ఆ లక్ష్మీ స్థుతిలో ప్రథమ శ్లోకం చాలామందికి పరిచయమే. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే అని ప్రారంభమయ్యేటువంటి అగస్త్యకృత శ్రీ మహాలక్ష్మి స్థుతి ఇది చాలా విశిష్టమైనది. లోపాముద్రా సహితుడై అగస్త్య మహర్షి దక్షిణాపథంలో ప్రవేశించినప్పుడు కొల్హాపురి లక్ష్మీదేవిని దర్శించారని, అప్పుడు ఆ లక్ష్మీదేవిని స్తుతించితే తల్లి ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమై లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయే నమో నమః కదా. అందుకు లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అని సహస్రనామాలలో కూడా చేర్చబడినటువంటి మహాభక్తురాలు ఉపాసకురాలు లోపాముద్ర. అలాంటి లోపాముద్రకి అమ్మ సాక్షాత్కరించింది. సాక్షాత్కరించి లోపాముద్రకి చీర, బంగారు నగలు ఈ సారె పెట్టింది మహాలక్ష్మి స్వయంగా. ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే సారి పెడతారు. అలాంటిది
విశ్వమనే కుటుంబానికి ఇల్లాలైనటువంటి ఆ మహాలక్ష్మి కూడా తన ఇంటికి వచ్చిన ఈ పుణ్య దంపతులకి కావలసిన సంపదలు ఇచ్చిందట. ఇది విశేషంగా చెప్పబడుతున్నది. అక్కడ ఆయన స్తోత్రం చేస్తూ చెప్తున్నారు, మాతన్నమామి కమలే కమలాయతాక్షి అని. దాన్నే శ్రీనాథ మహాకవి ఎంత చక్కగా ఇచ్చారంటే, క్షీరోద కన్యకు శ్రీ మహాలక్ష్మికి, కమలాయతాక్షికి కంబుకంఠికి, అఖిల లోకేశ్వరికి, అమ్నాయ వినుతకు, కనకకేతక పుష్పగర్భగౌరికి, అరుణాధరోష్ఠికి, అమరకోటి కిరీట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజ నిరాజిత శ్రీపాద పద్మపీఠోపకంఠకు, అంబురుహనాథు దేవికి, ఆదిశక్తికి, ఇందిరకు, లోకమాతకు, ఇగురుబోడికి, అలరువిల్కాని తల్లికి, అశ్రితార్థ కల్పవల్లికి మ్రొక్కగా కంటిమంటి అన్నారు ఆ మహానుభావుడు. ఎంత అందంగా ఒకవైపు సంస్కృత పదాల తూగు, మరి ఒకవైపు తెలుగు పదాల ఊగిసలాట, ఈ రెండింటిని మేళవించి శ్రీనాథ మహాకవి మహారాజసంగా ఆ జగద్రాజ్ఞిని కీర్తించారు. ఇందులో ఆ తల్లి కాంతి ఎలా ఉన్నది అంటే, కనకకేతక పుష్పగర్భగౌరికి, కనక కమలము నడిమి కాంతి ఎలా ఉంటుందో అలా వెలిగిపోతున్నటువంటి తల్లి. అమరకోటి కిరీట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజ నీరాజిత శ్రీపాద పద్మ పీఠోపకంఠ. అంటే ఈ సమాసం ఎంత ఉందో, అమ్మవారి పాదాల దగ్గర బారు అంత ఉందన్నమాట. ఎవరయ్యా బారు? ఆ వరుస అంటే దేవతల వరుస. దేవతలందరూ వరుసలు కట్టున్నారు. ఇంద్రాది దేవతలందరూ కూడా అహమహమిక అని, నేను నమస్కరిస్తాను ఆ తల్లి చరణాలకి అని. వాళ్ళ కిరీట కాంతులు అమ్మవారి పాదపీఠానికి నీరాజనాలు ఇస్తున్నట్లు ఉన్నాయట. అమరకోటి కిరీట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నిరాజిత శ్రీపాద పద్మపీఠోపకంఠ, అలా నీరాజనాలు అందుకుంటుంది. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్ష అనగానే అలా నమస్కరించిన దేవతలందరికీ వారి యొక్క శక్తులు ఆ తల్లే ఇచ్చింది. అసలు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడన్నా, విష్ణువు స్థితి చేస్తున్నాడన్నా, అటు హరుడు లయం చేస్తున్నాడన్నా ఎవరి వల్ల తల్లి? నీ వల్లనే అంటున్నారు అగస్త్య మహర్షి. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు, హరుడు హరించు భువనంబులవసరమున, ఎందు సమకూరు వీరికి ఈ ప్రభావము, నీవు కలుగంగబట్టి కాక ఇందువదనా. ఓ తల్లి, నువ్వు ఉండడం చేతనే కదమ్మా వాళ్ళు ఆ విధంగా ఇవన్నీ చేయగలుగుతున్నారు. అసలు ఎవరికి ఏ విభూతి కావాలన్నా వారిలో ఒక గొప్పతనం కనబడాలి అంటే ఆ లక్ష్మి ప్రసన్నమయమైన చూపులు పడాలి వాళ్ళల్లో. పడితే తప్పకుండా వాడు ఎందులో గొప్పవాడవాడో అందులో గొప్పవాడవుతాడు. పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు, శూరుడాతండు వివేకయాతడు వదాన్యుడతండు, మహాకులీనుడాతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి, యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడు, ఇందిరా పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు. అమ్మా, నీ కృప అనేటటువంటి వైభవానికి ఎవడు పాత్రుడో వాడే మహాపండితుడవుతాడు, ప్రభావ సమన్వితుడవుతాడు, వివేకి అవుతాడు, దానశీలుడవుతాడు, ఉత్తమ కుల సంజాతునిగా కీర్తింపబడతాడు, కళావేత్త అనిపించుకుంటాడు, ధన్యుడవుతాడు, సర్వజీవుల చేత ఆకర్షింపబడతాడమ్మా. ఒక్క నీ కడకంటి చూపు సోకితే చాలు తల్లి. ఎవ్వని నేని నీవు దయనించిక చూపిన వాని జూతుర పువ్విలు కానిగా సతులు, భూపతిగా ప్రజకల్పకంబుగా అవ్విబుధాశ్రిత వ్రతతి అంబుదిగా కులగోత్ర గోత్రముల్ కవ్వడిగా పరద్విషులు కర్ణునిగా కవులెల్ల శ్రీసతి అంటున్నారు. కాసింత కృప ఈ క్షణార్థం అన్నారు. అందుకే ఇంచుక దయ చూచినా అంటున్నారు శ్రీనాథుల వారు. ఎవ్వని నేని నీవు దయనించుక చూచినా, కాస్త అమ్మవారు దయ చూపిస్తే చాలట. వాడిని ఎవరెలా చూస్తారు అంటే, స్త్రీలు వాడిని మన్మథుడు చూసినట్లుగా చూస్తారు, ప్రజలు వాడిని మహారాజులాగా కల్పవృక్షంలాగా చూస్తారు, పండితులందరూ కూడా మేము ఆశ్రయించవలసిన వాడు ఇతడే అని అంటారయ్యా. ఇలాగ అందరి మన్ననలు పొందగలడు ఎవరు అంటే తల్లి నీ యొక్క ఆ ఈక్షణార్థమునకు నోచుకున్నవాడు. అందుకు జగజ్జనని ఆ కటాక్షములు మాపై ప్రసరింపజేయమమ్మా అని ఈ శ్లోకంలో కీర్తన చేశారు. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అని మనకు ప్రసిద్ధి శ్లోకమున్నది. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం, ఆ భావమే ఇక్కడున్నది. అంటే అర్థం ఏమిటి?
శ్రీమంతమైనటువంటి చూపు అమ్మవారిది, అంటే కళ్యాణమయమైన చూపు. అది మందకటాక్షం. ఎక్కువగా, మందము అంటే కొద్దిగా అని అర్థం అన్నమాట. ఆ ఈక్షణార్థం అనే మాట యొక్క సొగసు వల్ల ఇన్ని మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకు మందకటాక్షం, కాసింత చూస్తే చాలట. శ్రీమన్మందకటాక్షము చేత లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆ కాసింత చూపు చేతనే బ్రహ్మ, ఇంద్ర, రుద్రాదులందరూ కూడా ఐశ్వర్యం పొందగలుగుతున్నారు. అమ్మవారి యొక్క కాసింత చూపుకి అంత శక్తి ఉన్నదిట. అందుకే మందము అంటే కాసింత అని అర్థం. అమ్మవారి యొక్క ఆ కాసింత చూపు బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులకే ఐశ్వర్యాలు ఇస్తున్నాయంటే ఇంకా చెప్పేదేముందండి. అందుకు అమ్మ కాసింత చూడవమ్మా అని కోరుకోవడంలో అంత వైశిష్ట్యం ఉందన్నమాట. ఇక్కడ విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనందహేతురధికం అన్నప్పుడు మరొక కథ మనకు గుర్తుకొస్తుంది. ఇంద్రుడిని, విష్ణువుని ఇద్దరిని పేర్కొన్నారు ఇక్కడ. ఇంద్రుడికి విష్ణువుకి ఒక గొప్ప సంబంధం ఉన్నది. అది మనకి ఇంద్ర విష్ణువులు వీరు ఉభయులు కూడాను సూర్యశక్తి విశేషాలు. ఆ కారణం చేతన అదితీదేవికి ఇంద్రుడి సంతానం, దేవతలు కూడా అదితీదేవి యొక్క సంతానం. చివరి సంతానం ఎవరు అంటే విష్ణువు అని చెప్పబడుతున్నాడు. ద్వాదశాదిత్యుల్లో కూడా విష్ణువుని చివరిగా చెప్తున్నాం. చివరిగా అంటే ఆఖరివాడు అని కాదు, అందరూ అయినా మిగిలేవాడు అని అర్థం అనమాట. శాశ్వతంగా ఉండేటటువంటి వాడు విష్ణువు. ఆయన ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి ఆయన సోదరుడిగా పుట్టాడు కదా. సోదరుడిగా పుట్టి ఆ బలిచక్రవర్తి దగ్గర ఉన్న సంపదనంతా తీసుకుని అందజేశాడు ఇంద్రునికి. ఆ విధంగా బలిచక్రవర్తి సంపదంతా ఇంద్రునికి రావడానికి కారణం అమ్మవారు ఇంద్రుని అనుగ్రహించింది కనుకనే నారాయణుడు వామనుడే అవతరించి వెళ్ళి ఇంత పని చేసుకొచ్చాడు అని చెప్తున్నారు. అంటే అమ్మవారి అనుగ్రహం నేరుగా కాకుండా విష్ణువు రూపంలో వచ్చి ఇంత పని చేయించిందనమాట. అందుకు విష్ణువుని కదిలించాలంటే అమ్మవారే కదిలించాలి. విష్ణువు అనుగ్రహం కావాలంటే అమ్మవారే కదిలించగలరు. అందుకే మొదటి శ్లోకం నుండి జాగ్రత్తగా గమనించండి. అసలు భావించేవాడికే భగవంతుడు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరు భావిస్తారో వాడికి భగవంతుడు దొరుకుతాడు. అందుకు భావిస్తున్న కొద్దీ మహామహా మాధుర్యాలు ఉన్నటువంటి విశేషం ఈ గ్రంథంలో ఉన్నది. మొదట పులకింతని చెప్పారు అక్కడ. పులకించినటువంటి స్వామి శరీరం అని. అలాగే మధుకరి అనే మాట చెప్పుకున్నాం. మధుకరి అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అని, బ్రహ్మ విద్యను కలిగించున్నది అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ లక్ష్మీనారాయణులన్నా శివశక్తులన్నా విశేషం ఏంటంటే పరమేశ్వరి, పరమేశ్వరులు అని అర్థం. పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క శక్తి అదే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. వారిని మనం లక్ష్మీనారాయణులని కొలుచుకుంటూ ఉన్నాం కనకధారా స్తోత్రంలో. అందుకు ఆ పరబ్రహ్మ యొక్క శక్తి అయిన మహాలక్ష్మి ఆయన ఏంటో మనకు చెప్తోంది. జ్యోతి ఉన్నది అన్న విషయం వెలుగు మనకు చెప్తున్నది. అందుకు జ్యోతిని తెలియజేసే వెలుగు వలె బ్రహ్మమును తెలియజేస్తుంది ఆయన యొక్క శక్తే. అందుకు బ్రహ్మ విద్యా స్వరూపిణి అని పేరు పరాశక్తికి. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని అని శివపురాణం కూడా మనకు చెప్తున్నది. అక్కడ పార్వతిగా చెప్పబడితే ఇక్కడ లక్ష్మిగా చెప్పబడింది. అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారంటే బ్రహ్మ విద్యా సమేతుడైన పరబ్రహ్మస్వరూపుడు. ఆ బ్రహ్మ విద్య మనకు అందజేసేది అమ్మే. అవును కదండి. లోకంలో తండ్రి ఏమిటో తల్లే తెలియజేస్తుంది మనకి. అదేవిధంగా పరబ్రహ్మము ఏమిటో పరాశక్తే మనకు తెలియజేస్తుంది. ఆ కారణం చేతనే మధుకరి, విష్ణువుకి పేరు మధు అని పేరు. వీరహ మాధవో మధు అని విష్ణు శాస్త్రం చదివిన వారికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మధుస్వరూపుడైనటువంటి వాడు ఆయన. ఆ తత్వాన్ని మనకు అవగతం చేస్తుంది కనుక అమ్మవారిని మధుకరీవా, అమ్మ చూపులు ఆయన యొక్క తత్వాన్నే తెలియజేస్తున్నాయి అనే అర్థాన్ని చెప్పుకుంటూనే ఆయన పులకింపజేసిన తల్లి అని మొదటి శ్లోకంలో చెప్పాం మనం. ఇదే మాట సౌందర్యలహరిలో నచేదేవం దేవో నకులు కుశల స్పందితుమపి అన్నారు. అమ్మా నువ్వు లేకపోతే ఆయన స్పందించడం కూడా లేదమ్మా అన్నారు. అందుకు ఆయన తమాల వృక్షం వలె ఉన్న ఆయన ఒక్కసారి ఒళ్ళంతా పులకించిందంటే అలా స్పందన కలిగింది, వైబ్రేషన్ కలిగింది. ఆ స్పందన ఎవరు కలిగించారు? ఇదిగో ఈవిడ యొక్క కొన చూపు కలిగించింది. అందుకే ఈ రెండు మాటలు అందులో చెప్పబడుతున్నాయి. ఇది వేదం సృష్టి ఎలా జరిగిందో వర్ణించింది. ఆ వర్ణాన్ని మొదటి శ్లోకంలోనే గురువుగారు నిక్షిప్తం చేశారు. అది విశేషం. ఒకటి ఈక్షణ శక్తి, రెండు స్పందన శక్తి. ఇది మాయాశక్తి విశేషాలు. పరబ్రహ్మలో ఉన్నటువంటి ఆయన యొక్క మాయాశక్తి జగద్రచన చేయడానికి ఈక్షణ శక్తిగా, స్పందన శక్తిగా వచ్చినది. ఈక్షణ శక్తి అంటే బహిర్గతం అవడం. కళ్ళు తెరిచామంటే మనం బహిర్దృష్టిలోకి వచ్చామని అర్థం. కళ్ళు మూసుకున్నామంటే అంతర్దృష్టిలోకి వెళ్ళామని. అందుకు కళ్ళు తెరుచుకునుట అనేటువంటి ఆ కటాక్షం మీద ఇంత చూపిస్తున్నారంటే ఈ జగత్తంతా నడిపేటటువంటి ఆ ఈక్షణ శక్తి
విష్ణువు యొక్క ఈక్షణ శక్తే అమ్మవారు అని చెప్పడం, ఆయన్ని సైతం స్పందింపజేస్తున్న శక్తి. అందుకే స్పందన అనే సిద్ధాంతం. అందుకే శ్రీచక్రంలో చెప్పబడ్డటువంటి స్పందన, బిందువు అవన్నీ కూడా ఈ శ్లోకంలో గురువుగారు చెప్తున్నారు. శ్రీ విద్యా రహస్యములన్నీ కనకధారలో ఎలా నిక్షిప్తమయ్యో ఇంకా ఇంకా మనకి గోచరిస్తాయి. ఇక్కడ అటు తర్వాతి శ్లోకంలో అంటే అమ్మవారి యొక్క చూపులే అయ్యవారిని ఆనందింపజేస్తాయి. మరి విష్ణువు ప్రీతి కలిగించాలి అంటే మనం అమ్మవారిని ఆశ్రయించాలి. ఈ విషయం శ్రీకృష్ణదేవరాయలు కూడా వర్ణిస్తూ అముక్తమాల్యదలో శ్రీనయన కువల యుగలానూన జ్యోత్స్నాయిత స్మితోజ్వల ముఖాం దైత్యానీత సురశ్రీ పునరానయన క్రమణ వెంకటాచల రమణ అని ఆయన ఆముక్తమాల్యదలో చెప్పారు. శ్రీనయన కువల యుగల అనూన జ్యోత్స్నాయిత స్మితోజ్వల ముఖ. అమ్మవారి యొక్క చూపులు వికసించాలంటే అయ్యవారు నవ్వాలట, అయ్యవారు నవ్వాలి అంటే అమ్మవారు చూడాలట. ఇదేమిటండి ఇలా పరస్పరం ఇంతగా ఆయన నవ్వితే ఆవిడ వికసిస్తుందా, ఆవిడ చూపులు వికసిస్తే ఆయన నవ్వుతారా? ఇదే మాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక మాట అంటారు. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అని. ఏది ముందు అనేది మనం చెప్పలేం, విత్తనం ముందో చెట్టు ముందుగా అన్నట్టుంటాయి. లేదా ఆయన నవ్వితేనే నేను చూస్తానులే అనుకునేటటువంటి పతివ్రత కాదు కదా ఆవిడ. అలాగే ఆవిడ చూస్తేనే నవ్వుదాములే అనుకునేవాడు కాదు ఆయన. ఆ ఇద్దరిలో ఎప్పుడు ఎవరు చూసారో ఎప్పుడు ఎవరు నవ్వారో వాళ్ళకి తెలియదు. అంత సహజమైన ప్రణయం వాళ్ళ ముందు ఉందన్నమాట. ఆ కారణం చేతనే అమ్మవారి యొక్క కనులనే కలువలని వికసింపజేసే చిరునవ్వు అనే వెన్నెల కలవో వెంకటరమణ అని కీర్తించారు ఆయన. అలా వారి యొక్క పరస్పర ప్రణయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు దైత్యానీత సురశ్రీ పునరానయన క్రమణ. దైత్యానీత సురశ్రీ అంటే రాక్షసులు తీసుకుపోయినటువంటి సంపదను తిరిగి తీసుకువచ్చి దేవతలకిచ్చిన ఓ వెంకటరమణ అని. అదే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం అనే మాట దగ్గర మనకు కలుస్తున్నది. ఇంద్రునికి అతడి సంపద ఆయనకి ఇచ్చి ఆనందించేట విష్ణువు. ఆ సంపద ఆయన ఉంచుకున్నాడు అండి. ఇంత కష్టపడి వెళ్ళి దానం అడిగి త్రివిక్రముడి ముజ్జగాలు తీసుకుని ఏం చేశాడు? అంతా తీసుకెళ్ళి ఇంద్రుడి చేతులు పెట్టాడు. ఇంత పని ఆయన చేశాడు. అందుకే హరిహరి సిరియురమున గల హరి హరిహయు కొరకు ధనుజునడుగంజనియన్ పరహితరతమతీతులకు దొరలకు అడుగిటలు ఒడలి తొడవులు పుడమిన్ అన్నారు కదా పోతన గారు. ఆయన అలా వెళ్ళి అడిగి చేసిన పని ఏంటంతా తెచ్చుకొని ఇంద్రుడి చేతిలో పెట్టాడు. అదే ఆయనకు ఆనందం, అంతేగాని ఆ సంపద పెట్టుకోవడంలో ఆనందం కాదు. ఎందుకంటే జగద్రచన చేసేటప్పుడు జగత్తుకి క్షేమంకరులైన వాళ్ళ చేతిలో సంపద ఉండాలి, కానీ జగత్తుని హింసించే వాళ్ళ చేతిలో సంపద ఉంటే చాలా ప్రమాదం. అందుకే హింసాకారులైన దైత్యుల చేతి నుండి సంపదని తీసుకుని దేవతలకు అందజేయడం ఆయన పని. అందుకు మహాలక్ష్మి ఆయన చేతి పని చేయించిందిట. అలా చేసిన ఓ వెంకటరమణ అని అక్కడ కీర్తించారు. ఈ విశ్వామరేంద్ర అనడానికి దీనికి ఉన్నటువంటి సంబంధం అది. ఆడ తర్వాత మళ్ళీ ఆ తల్లి యొక్క చూపుల్నే వర్ణిస్తూ ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం. అమ్మవారి చూపులు ఇక్కడ వర్ణిస్తూ, అమ్మా నా వైపు ఇలా కష్టపడి నువ్వు తిరిగి చూడనక్కర్లేదమ్మా, అలా కాసింత ఓరకంటితో చూస్తే చాలంటున్నారు. పైగా ఆ విష్ణువు వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఆ ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం, ఆకేకరము అనే మాటకి అర్థం ఏమిటంటే కంటి చివరిదాకా కనుగుడ్డును తెచ్చి చూసే చూపు యొక్క ప్రయత్నాన్ని ఇక్కడ ఆకేకర అని అంటారు. అంటే కంటి చివరి ప్రాంతం వైపు చూడడం అన్నమాట. ఆకేకరము అంటే అది. కే అంటే శిరస్సుకి దగ్గర ప్రాంతంలో అటువైపు తీసుకెళ్తోందనమాట చూపుని. ఆ కంటి కొసల వైపు తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కనీనికలు అంటే ఆ కనురెప్పకి చివర ఉన్నటువంటి ఆ వెంట్రుకలు మెరుస్తున్నాయట. ఏమి దర్శనం చేస్తున్నారో చూడండి. ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం. పక్ష్మములు అంటే రెప్పలు. అలా ఆ కొసకి చూస్తున్నటువంటి ఆ ఓర చూపులు అంటారే, ఆ ఓర చూపుల యొక్క నేత్రము ఎంత సొగసుగా ఉన్నదో వర్ణిస్తున్నారు.
ఇది ఆ ఓరచూపు ఎందువల్ల వచ్చిందంటే ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని, నారాయణ వైపు కూడా ఆవిడ అలా ఓరగా చూస్తూ ఉన్నటువంటిది. చాలమ్మా అలా ఓరగా చూస్తున్న ఆ చూపుల్లోంచి కాసింత రేఖనాపై ప్రసరిస్తే చాలు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ అందమైన ఆ నేత్రాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు చూడండి. అయితే అలా చూస్తున్న ఆ చూపులో ఎక్కడా కూడా రెప్పపాటు లేదుట. అనిమేషం అని అమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందం అనిమేషం అనంగతంత్రం. ఇక్కడ ఎన్ని లక్షణాలు చూపిస్తున్నారు ఇక్కడ. అది ఆమీలితాక్షం, అరమోడ్చిన కన్నులు కలిగినటువంటి నారాయణ్ణి అధిగమ్య చేరుకున్నవి అన్నారు. నారాయణుడు కళ్ళు అరమోసుకుని ఉన్నట్టు ఆయన. అలా ఉన్న నారాయణ్ణి చేరుకున్న అమ్మవారి యొక్క ఓరచూపుల కాంతి మాకు శుభమునిచ్చుగాక అనేటువంటి దీని యొక్క ప్రధానార్థం. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఆ విష్ణువు ఎలా ఉన్నాడు అంటే ఆమీలితాక్షుడు అంటే కొలదిగా మూసుకున్న కన్నులు కలవాడు. కొద్దిగా మూసుకున్నట్టు ఆ కళ్ళు. ఎందుకు? ఆయన పూర్తిగా మూసుకుని నిద్రపోయేవాడు కాదు ఆయన. ఆ కొలదిగా మూసుకునే స్థితి దేనికి తెలియజేస్తుందంటే యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు అలా కొలదిగా మూసుకుంటాడు. మీకు పరమశివుని యొక్క చిత్రాల్లో కూడా అరమోట్పు కన్నుల వాడే కనిపిస్తూ ఉంటాడు. దాని అర్థం ఆయన యోగీశ్వరేశ్వరుడు గనక అంతర్దృష్టిలో ఉంటాడు గనక. అలాగే ఈయన గారు అంతే. నిజానికి ఎల్లవేళలా నిద్రపోతూ ఉండేవాడు ఆయన. యోగ నిద్రా స్వరూపుడు అని చెప్పబడుతూ ఉంటారు. చిత్రం ఏంటంటే మన శివుణ్ణి తమోగుణ నియామకుడు అంటాం. అసలు తమోగుణం పని నిద్రపోవడం, సత్వగుణం పని జాగరూకత చెందడం. కానీ చిత్రం ఏంటంటే శివుడు ఎప్పుడూ నిద్రపోడు, ఈయన చక్కగా యోగ నిద్ర తీస్తూ ఉంటాడు. అలాగే తమోగుణం యొక్క లక్షణం ఏంటంటే నల్లగా ఉండడం, సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే తెల్లగా ఉండడం. ఆ లెక్కలో మనకి శివుడు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి, విష్ణువు తెల్లగా ఉండాలి. కానీ ఇక్కడ మళ్ళీ వ్యతిరేకంగా ఉంటారు. శివుడు ఎలా ఉంటాడంటే తెల్లగా ఉంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు. ఎందువల్లయ్యా ఇలా ఉన్నారంటే ఒక మహానుభావుడు చెప్తాడు, ఏం లేదు, మీరిద్దరూ ఒకరంటే ఒకరికి అంత ఇష్టం కనుక ఆ రుద్రుణ్ణి ధ్యానించి 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 విష్ణువు నల్లబడిపోయేట, విష్ణువుని ధ్యానించి ధ్యానించి శివుడు తెల్లబడిపోయేట. దీని అర్థం ఏంటంటే ఉభయులలో ఉభయతత్వం ఉంది అని చెప్పడం. అలాగే నిద్ర అనగానే అసలు నిద్రపోవలసిన వాడు ఆయన. ఆయన చూస్తే ఆయన తలచుకుంటే జాగరణ చేయాలి మనం. ఆయన యొక్క వ్రతమే జాగరణ వ్రతం కదండి. కళ్ళు మూసుకోకుండా జాగరణ చేయవలసిందే. ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకోకుండా జగత్తును చూస్తున్నాడు కనుక అని జాగరణ వ్రతం. ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. అయితే ఈయన నిద్ర పేరేమిటి? మన నిద్ర లాంటి నిద్ర కాదు. నిద్ర అనేక రకాలు. మన నిద్ర నిత్య నిద్ర. ఇది ఏదో రాత్రిపూట పోయే నిద్ర కాదు. మన బ్రతుకు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఒక నిత్య నిద్ర అది. ఈ నిద్ర పేరు ఏమిటయ్యా అంటే మోహనిద్ర అని అన్నారు. ఈ నిద్ర పేరు మోహనిద్ర. ఇక ఆయన గారి నిద్ర పేరు యోగ నిద్ర. అది అర్థం. అంటే అంతర్ముఖుడై ఉన్నాడు, సృష్టికి విముఖుడై ఉన్నాడు. ఆ అంతర్ముఖ స్థితిని యోగ నిద్ర అని చెప్తున్నారు. తన స్థితిలో తానున్నాడు, తన ఎరుకలో తానున్నాడు. కానీ జగత్తు పట్ల ఆయన బహిర్ముఖుడయ్యే ఉన్నాడు. ఆ కారణం చేత ఆయన కనులు అరమోడ్చి ఉన్నట్ట.